సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అవగాహన లేక పాలిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికీ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా లేదని, తక్షణ సహాయం 10,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని అన్నారు. రుణమాఫీలో రైతులని మోసం చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పోలీసుల చేత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి మంత్రులకు ఎవరికి సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజలు గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యను పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినాం, పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో ఇళ్ల నిర్మాణం అనేది చేయడం, వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల కూడా జనాలు ఇంకా ఇంటికి అద్దె రూపంలో బ్యాంకుకి ఏదైతే లోన్లు చెల్లిస్తూనే వస్తున్నారు. కానీ ఏదైతే అధికారులు అంటే గతంలో అన్ని శాఖల అధికారులు, ఎస్ఎండిఏ కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, వీరందరూ కూడా వాటికి అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏదైతే స్థలం మీద ఇళ్ల నిర్మాణం జరిగిందో ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేయడం. సో అధికారులంతా తీసుకున్న తర్వాత అక్కడ ఇళ్ల నిర్మాణంలో తాము నివాసం ఉంటున్న క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ అధికారులు వచ్చి అదంతా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని కూల్చివేయడం సరికాదు. ఎవరైతే అధికారులు అనుమతులు ఇచ్చారో ఆ అధికారుల పైన చర్యలు తీసుకోండి, వారిని జైలుకు పంపండి. కావాలంటే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఈ ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణాలు కూల్చివేసే కంటే గతంలో కూడా ప్రభుత్వం కోర్టు కూడా ఏదైతే వీటిని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ఏదైతే పెనాల్టీ ఉంటుందో దాన్ని చెల్లించుకొని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి గతంలో కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సో ఆ రెగ్యులరైజేషన్ చేస్తే చాలా మంది రోడ్డున పడకుండా కుటుంబాల వారికి కూడా ఈ ఇళ్ల నిర్మాణం అంటే ఇళ్ళు అనేవి మిగిలిపోతాయి, వ్యాపార సముదాయాలు మిగుతాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మెరుపుదాడి చేసి వాటన్నింటినీ పూర్తి చేయడం వల్ల దామంతా రోడ్డు మీద పడతాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటాం, కోలుకోవాలంటే జీవితకాలం పడుతుంది. మొత్తం ఇక ఆత్మహత్య చేసుకోవడమే తప్ప ఇక చేసే గత్యంతరం లేదు అని చెప్పి హైదరాబాద్ మీద జనాలంతా కూడా మా అసహనం, ఆ తర్వాత మండిపాటు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. రైట్, ఇక ఇవి